ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీ అందరికీ మనందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నెహెమ్యా గ్రంథం 2:5 వచనం చదువుతున్నాను. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టినట్టుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనిచున్నానని నేను మనవి చేసేదను. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగను. నేను ఎంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. 8వ వచనం, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించినటువంటి కోటకములను నేను ప్రవేశింపో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు తాకీదీయుడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 15th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నెహెమ్యా దినాల్లో దేవుడు కృప చూపించాడు. ఒక చిన్న చిరుద్యోగి, రాజుకి కేవలం గిన్నె అందించేటువంటి ఒక చిన్న ఎంప్లాయ్. అతను ఆ దేశస్థుడు కాదు, యూదుడు. పరాయి దేశస్తులకు, చిన్న ఉద్యోగస్తులకి ఎవడిస్తాడండి విలువ? అతను తన పితరుల సమాధులను పట్టడం పాడైపోయిందని ఎప్పుడైతే విన్నాడో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత జాబులో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత నెహెమ్యా ముఖాన్ని రాజు చూసి, ఎప్పుడు నెహెమ్యా నీ ముఖం ఎప్పుడు కూడా తేటకొండదు, ఏంటి ఈరోజు ఇలా ఉందని అడిగితే, అయ్యా సో అని చెప్పేశాడండి ఈ అధ్యాయంలో. అంతే, అయ్యా మీరు దయ చూపిస్తే నా వెళ్ళి నా పితరులు సమాధులను పట్టడం ప్రాకారం లేదు, నేను కట్టొస్తాను, మందిరాన్ని బాగు చేసేస్తాను. అయ్యా నాకు ఇది కావాలి, నేను ఉండేటువంటి ఇంటికి కూడా దూరాలు కావాలి, మీకు ఇష్టమైతే అక్కడ ఉండే మేనేజర్కి ఓ లెటర్ రాసి ఉండయ్యా అని అంటే, వెంటనే దేవుని కరుణాహస్తము, కృప ఎప్పుడైతే చాపారో అంతేనండి, ఇతను చేసిన మనవి అతనికి నచ్చేసింది. ఎల్లు నీ దేశానికి. అన్యుడు రాజు, దేవుని ప్రేమ తెలియనివాడు, దేవుని భయభక్తి లేనివాడు, ఎంత ఖజానాలోంచి ఎంత మనీ తీసాడు తెలుసా అండి, ఎంత మందిని పంపించాడు తెలుసా అండి, ఎంత ఖర్చు అయి ఉండదు. రెండోది, ఇతను తీసుకెళ్ళి అక్కడ గవర్నర్ని చేసి అధికారాలు ఇచ్చేసాడు నెహెమ్యాకి. ప్రైజ్ జీసస్. కృప చూడండి. తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి ఒక చిన్న ఉద్యోగస్తుని తీసుకెళ్ళి అక్కడ పైన పెట్టేసి గవర్నర్కి పెట్టేశాడు. నెహెమ్యా వెళ్ళడానికి, ప్రయాణానికి కావాల్సిన వాటిని అక్కడ ఇంట్లో ఉండటానికి, అక్కడ మందిరంలో అన్నిదిన బలులు ఆరంభించడానికి, ఇక్కడ ప్రాకారాలు కట్టడానికి అన్ని రాజే పేరు చేశాడండి. ఒక అన్యుడైన రాజు. దేవుడు కృప తెలుస్తుంటే పెట్టబుద్ధి అవుద్ది. తిట్టబుద్ధి కాదు, లేదు అని అనుబుద్ధి అవ్వదు. ఆ కృప గురించి వచ్చే సండే జానిద్దాం. ప్రాపర్టీకి సండే బిడ్డ మేము వచ్చి ప్రవచించే సండే ఒక్క ప్రవచనం నీ లైఫ్ స్టైల్ మార్చేస్తుంది. కృప అత్యధిక దీవెన నిన్ను పాత్రగా చేస్తుంది. మిస్ చేసుకోదు. వేలాదిగా రేపు సండే తల్లి రండి, దైవ దీవెన పొందండి. రేపు సండే 3 వర్షిప్పులు మాత్రమే. ఈ విషయాన్ని గమనించండి. 4th వర్షిప్ కొంత అక్కడ స్థల ప్రభావం వల్ల కొంచెం పెండింగ్లో పెట్టబడింది. 2-3 వారాలు ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, వందనాలు. మీ కృపను గురించి లాస్ట్ సండే మాతో మాట్లాడావు అయ్యా. ఎస్తేరుకి, ఏసేపుకి ఎలా కృప చూపించావు, అలాగే రాబోయే సండే కూడా ప్రభువా కృపను గురించి మాతో మాట. ఈరోజు కృప తీరువండి, ద్వారాలు తీరువండి. నెహెమ్యా ప్రార్థన విని ఎలా కృపగల డోర్స్ ఓపెన్ చేస్తే, అయ్యా ఒక చిన్న ఉద్యోగి వెళ్ళి ఒక గవర్నర్కి ప్రమోషన్, అక్కడికి వెళ్ళి పడిపోయిన ప్రాకారాలు కట్టడం. ఏదో చిన్న ఇల్లు కాదు అది, పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టడం. ఎంత ఖర్చు, నేను ఎంత సమయం, వీటన్నిటికీ రాజుకు మంచి మనసు చేశావు. దేవుని మందిరం అనుదిన బలి కోసం. అయ్యా ఎంత కృపగల దేవుడు. నువ్వు కృప తెలిస్తే ఎంతే, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత నా ఏళ్ళ భయభక్తులు కలిగినంత కృప ఉందన్న. మా అందరి కృప దయచేయండి. కృప ద్వారా పెళ్ళి అవ్వాలి, కృప ద్వారా జాబులు రావాలి, కృప ద్వారా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కృప ద్వారా ఆత్మీయంగా బలపడాలి, కృప ద్వారా సంఘం పెరగాలి, కృప ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడి కుటుంబాల సమాధానం పడాలి, కృప ద్వారా స్వస్థ కలగాలి. అద్భుత కార్యాలు చేయండి. చీకటి తొలగించండి అయ్యా. వచ్చేసండి ప్రవచనాత్మక సండేగా మార్చేయండి. మీ దీవెను, మీ కృప మాతో ఉంచి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనిజమెంట్లో దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ. ఈరోజు మందమరిలో మీటింగ్ అయినా ఈవినింగ్ అక్కడికి వెళ్తున్నా, మంచిర్యాల జిల్లా. అక్కడ కూడా తోడై ఉండి బలంగా నన్ను వాడుకో. అక్కడ బిడ్డలు కావాల్సిన వాక్యాన్ని ఇవ్వండి, రాకపోకలు యాక్సెస్ అవ్వేయండి, సమస్యడు కంచి వేయండి. ప్రతి వారం అవసరాలు తీర్చి ప్రామిస్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్, సంఘాన్ని బలపరచండి. వచ్చేసండి మంచి గ్యాదరింగ్ ఉండాలి, చల్లటి వాతావరణం ఉండాలి, మేఘాలను పంపించండి, వర్షం పడకూడదు. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి నీతో మాతో ఉంచండి. దీవెనిచ్చి జయమునిచ్చి కృపాక్షేమాలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. సాటర్డే సాయంత్రం 6 గంటల నుంచి స్పాన్సర్ మీట్ ఉంటుంది. సువార్త నిదానకంటే గొప్పదానం. రండి, చేయగలదు లోకాన్ని సువార్త నింపుదాం. వచ్చే సండే ఈవినింగ్ వర్షిప్ లేదు, ఓన్లీ మార్నింగ్ 3 వర్షిప్లే. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు సమృద్ధిగా కృప కలుగునుగాక. ఆమేన్.